ఫోటో తీసుకుందాం అసలు చూడండి ఆ మిగతా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పత్రికల్లో కొన్ని కథనాలు మా మీద రావడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడం కోసమే నేను ఈరోజు మీడియా సమావేశం చేయడం జరిగింది. మేము ఏం చేసినా మా కార్యకర్తల కోసమో లేకపోతే ప్రజల కోసమో ఏమన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరిగిండవచ్చు. కానీ మేము తెలిసి మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఏమన్నా జరిగింటే మాకు వైసీపీకి సంబంధించిన విషయాలే జరిగినాయి. ఎవ్వరికి ప్రజలకు కానీ మిగతా ఇతర సామాన్య ప్రజలకు కానీ ఎక్కడ ఎలాంటి చిన్న వాళ్ళకు నష్టం జరపనేము కూడా. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక పూర్వాపలేకపోతే ఈ మధ్య ఒక 15 నెలల క్రితం ఏదో బీటెక్ రవి వాళ్ళ బంధువులు ఏదో మండలం ఒకటి పంచుకొని ఏదో దోచుకుంటానట్టు మాట్లాడడం రాయడం జరిగింది. మేమేం జగన్ రెడ్డి మాదిరో వైసీపీ వాళ్ళ మాదిరో ఎక్కడ ఆస్తులు సంపాదించుకోలేదు. మీరు కూడా ఎక్కడైనా చూడొచ్చు. మా సొంత ఆస్తులే పోగొట్టుకున్నాం కానీ మా మనుషులనే పోగొట్టుకున్నాం కానీ మేము ఏ రోజు కూడా ఎవరిని దౌర్జన్యంగా ఒక చిన్న సెంటు కూడా మేము ఆక్రమించుకోలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా కార్యకర్తల కోసం డీలర్షిప్లో, ఫీల్డ్ అసిస్టెంట్లో, వాటర్ ప్లాంట్లో, ఇంకొక చిన్న ఏదైనా సంబంధించిన ఉద్యోగాలు మేము తీసుకొని మా కార్యకర్తలకు ఇస్తే అదేమో పెద్ద తప్పైనట్టు, పెద్ద నేరమైనట్టు, అదేదో ఘోరమైనట్టు చిలువలు పలవలు చేసి రాయడము, అదేదో పైకి పంపించడం. మేము సూటిగా అడుగుతున్నాం. అప్పుడు ఏమన్నా ప్రభుత్వం లేదా, రాజ్యాంగం లేదా, చట్టాలు లేవా? అప్పుడు మాతో గుంజుకున్నప్పుడు ఈ పేపర్లు కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వ అధికారులు కానీ ఏమన్నా లేరా? ఆ రోజు ఏమన్నా ఇదేమన్నా నిరంకుశ పాలన కొనసాగుతున్నదా? మీకు కూడా తెలుసు. ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే మీరు ఫోటోలు తీయనిపోతే ఈ మీడియా మిత్రుల మీదనే కేసులు పెట్టి వేధించినది నిజం కాదా? ఇవన్నీ చూడకుండా ఎవరో ఎన్నుకుండి నడిపిస్తే మా మీద ఏదో అభాండాలు వేసి ఏదైనా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తే మేము మహా మొండి వాళ్ళం, మొండినా కొడకలం. మేము జగన్తోనే పోరాడిన వాళ్ళం. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడం. మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు, ఎక్కడా ఏ చిన్న తప్పు చేయలే. ఏమన్నా మేము దౌర్జన్యంగా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ఆ ఫీల్డ్ అసిస్టెంట్లో, ఆ డీలర్షిప్లో తీసుకున్నాం. అవి కూడా తప్పు. వైసీపీ వాళ్ళకే ఉండాలనుకుంటే మా అధిష్టానం చెప్తుంది మీరు నోరు మూసుకొని ఓరుకుండండి అని. మీకేం నొప్పి? మేము చేసే పనులకు మీకేమంత బాధ? ఒకసారి ఆలోచించండి. 888కి నిన్న పోయి ఒక నోటీసు వచ్చిన తర్వాత ఖాళీ చేస్తే దీనికి పెట్టుబడి ఏమవుతాయి, దీనికి వస్తువులు ఏమవుతాయి, దీనికి సంబంధించిన సామాను ఏమైనా కావాలన్నా అనేది చూసుకొని పోయి మీకు ఏమైనా ఎప్పుడు డేట్ వచ్చింది, ఖాళీ ఎప్పుడు చేస్తారని అడిగితే అదేదో అల్చిల్ చేసినారంట. ఏమి ఆ రోజు 2019లో అధికారం వచ్చిన మొదటి రోజే కొట్టి దౌర్జన్యంగా లాక్కున్నప్పుడు ఈ మీడియా మిత్రులు లేరా? వీరికి తెలియదా? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక డాక్టర్ భార్యను అన్యాయంగా ఆ అమ్మాయి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిన ఆ అమ్మాయితో కాల్మనీ టైప్లో
చెక్కులు రాయించుకొని బెదిరిస్తే ఏం చేసినావు, ఎందుకు చేసినావు అని అడిగితే అది బీటెక్ రవి దాష్టికం అంట. ఇలాంటి దాష్టికాలు ఎన్ని చేసినారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు ఎక్కడ పోయినా ఈ మీడియా మిత్రులు, ఈ పేపర్లు రాసేవాళ్ళు, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మంచి వ్యక్తుల మీద, ప్రజల కోసం మేము పోరాడినాం. మొట్టమొదటిగా ఈ జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేది ఎవరు అంటే ఈ పులివెందుల నుంచి స్టార్ట్ అయింది. అది బీటెక్ రవి ద్వారానే. ఈరోజు బీటెక్ రవి ద్వారా ఆయన ఏమన్నా రాజకీయంగా లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఏదో చిన్న ఇన్సిడెంట్లు ఇవి ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో జరిగేటివే. ఇదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు కొండలు ఏదో పాత ఫోటోలు పెట్టి కొండలు తోల్చేసి 4 నెలలు 3 నెలల్లో కొండలు ఎన్ని తొలుస్తామయ్యా? మీకు తెలుసు. ఇసుక ఏమన్నా ఎక్కడన్నా మేము తోలుతున్నామా? పులివెందులకు దిగ్బంధనం చేసినారు. ఈ పులివెందులకు ఇసుక రాకుండా అది కూడా మేము బాధపడుతున్నాం. ప్రజలకు సరిగా రావడం లేదే అని. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరగనప్పుడు ఇవన్నీ మాట్లాడతాం. తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని తప్పులు నేను చెప్తాను. మీకు తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో లింగాల్లో రవి మీద దాడి జరిగితే ఒక కేసు లేదు. ఇదే వేంపల్లెలో నా మీద దాడి జరిగితే నేను కంప్లైంట్ ఇస్తే కేసు లేదు. మా సింహాద్రిపురం మండలం చెల్లోపల్లిలో తుపాకీతో బెదిరిస్తే ఒక వైసీపీ కార్యకర్త ఆ కేసును ఫాల్ చేశారు. అంటే ఇవన్నీ తెలియవా పోలీసు వారికి? మా మీదన చిన్నదానికి మేమేమో చేసినట్టు బైండ్ ఓవర్ చేయడము, ఇవన్నీ చేయడం. మేమేమైనా ప్రతిపక్షంలో ఉన్నామా? మీరు కూడా పోలీసు వారు కూడా ఆలోచించండి. గతంలో ఇక్కడ చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు. మేమేమి రామరాజ్యం సృష్టించాలని, రామరాజ్యాన్ని పెట్టాలని మేము కూడా అంత మంచోళ్ళమేం కాదు. నిజంగా సామాన్య ప్రజల మీదకి పోతే మీరు ఎత్తి చూపండి. మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఎవరైనా ఏమన్నా చిన్న తప్పు చేసినా వారిని మేము సస్పెండ్ చేస్తాం. మా మీద ఏదైనా ఉంటే మీరు తెలియజేయండి. మా అధిష్టానం మేము పార్టీలకే, రాజకీయాలకే దూరంగా వెళ్ళిపోతాం. ఇది మాత్రం మీరు గుర్తించి గతంలో జరిగిన అన్యాయాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి బేరీ చేసుకొని మా మీద రాయాలనుకున్నప్పుడు ఎవరో ప్రభావితం చేస్తే దయచేసి మీరు ఈ విధంగా రాయడం అనేది ఎంతవరకు సమంజసమని మీరు మనల్ని ప్రశ్నిస్తూ, ఇలాంటివి ఏదన్నా ఉంటే మా దృష్టికి తెస్తే మేము తప్పు చేస్తామని చెప్తే మేము సరిదిద్దుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న పనులు కార్యకర్తల కోసం ఏమంటే క్యాంటీన్లు అంటే 5 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నప్పుడు మేము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చేసుకోకూడదా? ఇది ఏమన్నా తప్పని చెప్తే చెప్పండి. అంటే ఎప్పుడు వైసీపీలే ఉండాలని అనుకుంటున్నారా? మేమేమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నామా? ఎవరైనా అధికారులను మీరు ఇట్లా చేస్తాను అట్లా చేస్తానని ఏమైనా అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళని ఏమైనా డబ్బు డిమాండ్ చేస్తున్నామా? లేకుంటే ఎవరైనా వ్యాపారస్తులను ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నామా? ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నామా? ఇవన్నీ కూడా చూడండి. మేము ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలే. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మరొకసారి ఇలాంటివి పునరావృతం కావద్దని దయచేసి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ గారి అన్యాయం కానీ ఒకటి కానీ అదే పత్రికలు కూడా కొన్ని మీకు చెప్పిన దానిలో ఎన్నో రాసినాయి. ప్రభుత్వం చేసిన దానికి పత్రికలకు దానికి సంబంధం లేదు అని నా అభిప్రాయం. మీరు నిజం వాస్తవాలు రాయండి, మేము తప్పు పట్టాం. మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్ చేసే మీకేం బాధ అంటున్నా? అన్యాయం జరిగితే ఆడ అన్యాయం బీటెక్ రేవంత్ అన్యాయం జరిగిందని ఆ రోజు రాసినాం. రఘుకి ఈడ దాడి జరిగిందంటే ఈ రోజు రఘుకు జరిగిందని కూడా నేను అది అనడం లేదు చంద్ర, నేను అది అనడం లేదు. మేము ప్రభావితం చేస్తే రాయడం అనేది ఒక పత్రిక మీద అనేది నేను ఒక పత్రిక కొన్ని మీడియా పత్రికల్లో, కొన్ని మీడియా ఛానళ్ళలో మా మీద ప్రచారం చేసినందుకు మేము వివరణిస్తున్నాము. మాదేమైనా తప్పు ఉంటే అంటే మేము డీలర్షిప్లు వాళ్ళు బియ్యం ఎత్తిలే. మా వాళ్ళు బియ్యం కోసం పోతే దౌర్జన్యంగా మాకు వచ్చే స్టోరు రేషన్ కోట బియ్యం ఎత్తుకొని పోయినారు వాళ్ళు. ఆల్రెడీ అవి చేస్తే అదేందో మేమేదో దౌర్జన్యం చేస్తాం, మేము అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాం. అయ్యా మీకు ఈరోజు చెప్తున్నాం, మేము అద్దాల మేడలో ఉన్నామని భావిస్తున్నాం. అధికారం అంటే ముళ్ళ కిరీటం.
ఇదో ఈ విధంగా రాళ్ళు వేస్తారని మాకు కూడా తెలుసు. మేము స్పృహతోనే ఉన్నాం. ఎలాంటి మా రవి ముందే చెప్పాడు, ఎవరికి కూడా చిన్న తప్పు కూడా. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా ఏదో సాక్షిలో వేశారు కదా, రవి దాస్టిక్, దాని మీద నేను మాట్లాడు. ఇప్పుడు అదే ఆ అమ్మాయి మెంటల్ డిజాస్టర్ కూడా ఎట్లా ప్రచారం వీరు పాటలు అవి అన్నీ అన్నారు. ఎన్నిరా మనం వాస్తవాలు కనుక్కునే నన్ను అడిగినారు కడప నుంచి. అడిగితే పోయింది అయితే వాస్తవమే, ఏదో ఖాళీ చేయమని అడిగిన విషయం చెప్పినారు. మీరు ఉండే వాళ్ళలో మీరు సరిపోయి చిలువలు మీ పార్టీ ఉండే వాళ్ళే గురించి మీ పార్టీ హల్చల్ చేశారు. మీరు ఒకసారి విజువల్స్ కూడా ఉంటే చూడు. అదే టీ కూడా టీ తాగి కూర్చొని టీ తాగి అయ్యా మీకు నోటీస్ వచ్చిందా లేదా, ఎంతవరకు టైం ఉంది, మీరు ఖాళీ చేసేప్పుడు ఏమేమి ఉంటాయి, దీంట్లో ఏమేమన్నా మీరు మాకు ఇస్తారా, లేకుంటే కొత్తవి ఏం తెచ్చుకోవాలా అనేది అడిగినారు మా వాళ్ళు. అంటే దాని మీద మాకు బడ్జెట్ కావాలి కదా వాళ్ళకి, దాని మీద అడిగినారు. అది కూడా వైసీపీ వాళ్ళని ఖాళీ చేయకూడదని ఉద్దేశం ఉంటే ఓకే చెప్పమని మాది ఇష్టానని మేము అది కూడా మేము కూడా మా చెప్పుకుంటాం. లేదు వద్దు వాళ్ళకే ఉండాలా, యాజ్ ఇట్ ఈజ్ మన కార్యకర్తలు ఏ విధమైన బలి కావాలా, వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఉండకూడదు అనుకుంటే ఓకే మాది ఇష్టం చెప్పమను, మేము ఇప్పుడే అనుకుంటాం. మా కార్యకర్తలు మేము చేసుకోవాలి కదా. వాళ్ళేం ఆ రోజు టెండర్ ద్వారా రాలే, వాళ్ళకి నామినేషన్ కిందనే వచ్చింది, ఇచ్చినారు. వీళ్ళు అడగను పోయినారు 12 పోతే మీరు ఏమైనా దీంట్లో వదిలిపెట్టారు. 12 కాదు, ఇంకా ముందే తొందరగా ఖాళీ చేయండి అడిగినాము. ఏం తప్పేమి అడిగితే తప్పేమి చెప్పండి. 4 నెలలు టైం ఇచ్చాము మేము, వాళ్ళు ఒకరోజు ఇవ్వలే. మేము 4 నెలలు టైం ఇచ్చాము, వాళ్ళు ఒక్కరోజు ఇవ్వలే. తర్వాత మేము లీగల్గా డైరెక్టర్ గారు నోటీస్ ఇచ్చిన తర్వాతనే మేము పోయినాం అక్కడ. మేము ముందు పోయి వాళ్ళకు ఉండే సామాన్లు మేము బయట వేయలే, వాళ్ళు ఒక మాట దుబారుగా మాట్లాడలే. మా ప్రభుత్వం ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి. మా వాళ్ళు పోయి కాఫీ టీ తాగిచ్చినందుకు మా వాళ్ళని ఇప్పుడు బైండ్ ఓవర్ చేసినారు. ధర్మం 4 పాదాలు నడుస్తాను చంద్రబాబు ప్రభుత్వంలో. ధర్మం హుషారుగా ఉన్నారు మా మీద కేసులు పెట్టడానికి, మమ్మల్ని బైండ్ ఓవర్ చేయడానికి. ఇదే విధంగా గతంలో కూడా ఉండింటే ఇన్ని అరాచకాలు ఎక్కడా జరగవు. ఆ రోజు కూడా ఇదే పోలీసు ఇదే పవర్ ఉండింది, పట్టించుకునేవాడు లేడు, అసలు పట్టించుకునేవాడు లేరు. మేము రాయండి, మేము ఏదైనా కబ్జా చేస్తే రాయండి, ఇసుక తోలితే రాయండి, ఏదైనా మద్యం తప్పుడు గోవా మద్యం తెస్తే రాయండి. మేము చేసేటండి మా కార్యకర్తలు జనరల్గా రొటీన్గా జరిగేటివి ఇవి డీలర్షిప్లు కానీ ఇవన్నీ రొటీన్గా జరిగేవి, ఏ నియోజకవర్గంలో జరిగేవి. ఇప్పుడు మీరే చూడండి, పాత ఫోటోలు పెట్టి ఫైల్ చేసి కొండలు తోల్చారు. 4 నెలలకు ఈ కొండలు తోలుస్తామా? ఇది మధ్యప్రదేశ్లో ఇసుక తోలుతా అనే ఫోటోలు పెడితే తప్ప ఒప్ప మీరే ఆలోచించారు, రాయండి. ఇదో మేము ఒక అధికారిని డబ్బులు అడిగినామను, దౌర్జన్యం చేసినామను, లేకుంటే ఒక వ్యాపారిని ఏదన్నా అడిగినామను, లేదంటే ఒక పని చేసి పెట్టిందని డబ్బులు మేము ఏదైనా ఉద్యోగం ఇస్తే మా వాళ్ళకి ఒక్కటే చెప్పినాం, రవి ఒక్కటే చెప్పారు, మీరు కన్నా మేము ఉద్యోగం ఇచ్చిన దానికి ఒక నాయకుడు ఉంటాడు ఉన్నట్టు కానీ సిద్ధులు కానీ వీళ్ళకి మంచిగా 1-2 ఒక ఉద్యోగం ఇస్తామనుకోండి, మీరు అమ్ముకుంటే మీరు డబ్బులు ఇస్తే ఆ ఉద్యోగం క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పాను. చిన్న తప్పు కూడా మా నుంచి జరగకూడదు. అయితే మేము ఒక ప్రమాదకరమైన నియోజకవర్గంలో ఉన్నాం. మేము కొన్ని కట్టే చెప్పుకు చెప్పు అనే పరిస్థితి ఉంటుంది ఇక్కడ, మీకు తెలుసు, మీరు ఇక్కడ ఉన్నోళ్ళే. కొంత అగ్రెసివ్గా పోవాల్సి వస్తుంది, దాంట్లో భాగంగా పోతాం. మేము పోతే రాసినంత మాత్రాన మేమేమి ఇదేని కాదు, మాకేం ఒకటేసారి పెద్ద నష్టం వస్తుందని కాదు, మాకు కూడా బాధ ఉంటుంది. మేము మా కార్యకర్తలకు న్యాయం చేయాలి కదా. 5 ఏళ్లలో మేము ఎంతో కొంత వాళ్ళకి చేసుకోవాలి కదా. రేపు ఎలక్షన్కి వాళ్ళు మేము చేసుకోవాలి. ముందే బలహీనంగా ఉన్నాం, వాళ్ళు బలవంతులు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు, ఆర్థికంగా ఎంతో పరిపుష్టిగా ఉన్నారు వాళ్ళు. మాకంత లేదు కదా, ఉన్న దాంట్లో మేము ఎంతో కొంత మా వాళ్ళకి చేయాలి కదా. ఇది కాకుండా ఈ విధంగా రాసుకుంటూ మమ్మల్ని ఒత్తిడికి గురి చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఇవన్నీ మేము ఏం చేసుకోలేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి మేము మిమ్మల్ని పేపర్ను ఇంకోరినో మిమ్మల్ని ఎవరిని మేము తప్పలు పట్టడం లేదు.
ఒకసారి వేసేటప్పుడు ఇది నిజాలు చూసి వేయండి. ఏ నియోజకవర్గంలో అయినా ఇవి జరగలేదేమో మీరు ఒకసారి అడగండి, తర్వాత మీరు మాట్లాడండి. జరగలే మా అధిష్టానం చెప్పమని ఆదేశం ఇవ్వమండి. ఎక్కడ కూడా మార్చకూడదు. వైసీపీ ప్రభుత్వంలో ఉండే విధంగానే అదే డీలర్షిప్లు అదే విధంగా కొనసాగాల, వాటర్ ప్లాంట్ అదే విధంగా ఉండాలా, రియల్ ఎస్టేట్ అదే విధంగా ఉండాలా. ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ చేయడం చిన్న కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళకి చెప్పండి. ఏటుకున్న పోతారు మా కార్యకర్తలు. రేపు మా వాళ్ళు ఎలక్షన్కి సిద్ధం కావాలి కదా. కార్యకర్తలు బాగుంటేనే కదా పార్టీ బాగుండేది. దాంట్లో భాగంగా చేసినదే మేము, మా స్వార్థం కోసం చేయలే. అది మీరు గుర్తించాలా. మేము ఎక్కడా కూడా మీరు ఇన్ని రోజులు అవుతుంది, 1.5 సంవత్సరం అయింది, ఎక్కడన్నా ఒక చిన్న తప్పు రఘునాథ్ రెడ్డి ఈ మండలంలో, లేకుంటే ఇంకో మండలంలో జోగిరెడ్డి, ఇంకో మండలంలో భరత్, ఇంకో మండలంలో రవి, ఎక్కడన్నా ఎవరినన్నా దౌర్జన్యం చేసినారని చెప్పండి. శాశ్వతంగా రాజకీయాల నుంచి మేము వేదలుగుతాం. ఇదే మా ఇది చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇసుక విషయంలో కూడా గత ప్రభుత్వంలో జరిగిన విధానం మీకు తెలుసు. మీరు పోతే మీ మీదనే కేసు కట్టినారు. ఇప్పుడు పార్నపల్ల మీద నుంచి పులివెందులకు ఏమైనా వస్తుందేమని ఒకటి అవుట్ పోస్ట్ పెట్టారు. ఇక్కడ కూడా పాపాకి నదిలో గుంతలు తోగారు. ఎక్కడ కూడా మా కార్యకర్తలు ఆదేశించారు. ఎవరు కూడా ఏదైనా దొరికితే కూడా మేము సిఐకి కానీ ఎస్ఐకి కానీ మేము చెప్పం. మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి, దీంట్లో మా ప్రమేయం ఉండదు. మేము ఎవరిని కూడా ఒత్తిడి గురి చేయము. మా ఏదైనా లారీ కానీ ఇంకోటి కానీ దొరికితే సభాముఖంగా మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. మాకు సంబంధం లేదు. మున్నిటికి కానీ షెడ్యూర్ కానీ ఇతర నాయకులకు ఇక్కడ ఎవ్వరూ ఆ వ్యాపారం చేయడం లేదు. ఏదైనా దొరికితే కూడా మీరు ఉన్నట్టు రాయండి. మేమేమన్నా తప్పు మాట్లాడితే ఇది మాది అని తెలిసి మీరు నిజాలు చెప్పేయండి. దీంట్లో మీరేమి బెరుకుగా ఉండాల్సిన అవసరం